నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. కరాచీలో తయారైన నకిలీ కరెన్సీని హైదరాబాద్ లో చలామణి చేయాలనుకున్న ముగ్గురు అడ్డంగా దొరికిపోయారు. వారి నుంచి 9 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అంతర్జాతీయ ఫేక్ కరెన్సీ ముఠా గుట్టును రట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్ మొగల్పురాకు చెందిన అఖిల్ మర్ఫానీ వృత్తిరీత్యా కార్పెంటర్. బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక కొంతకాలం నగరంలోనే గడిపి గతేడాది జూలైలో తిరిగి షార్జా వెళ్లాడు. అనారోగ్యంతో ఉద్యోగానికి వెళ్లకపోవడంతో అప్పులు పెరిగాయి. మర్ఫానీ మేనమామ పాకిస్తాన్ లో ప్రింట్ అయ్యే ఇండియన్ కరెన్సీని మార్పిడి చేస్తే మంచి లాభాలుంటాయని సలహా ఇచ్చాడు. తన ఏజెంట్ ద్వారా 9 లక్షల కరెన్సీని కరాచీ నుంచి షార్జాకు పంపుతానని, ఆ క్యాష్ ను హైదరాబాద్ లో మార్పిడి చేయాలని సూచించాడు. తన వాటాగా 3 లక్షలు ఇస్తే చాలని చెప్పాడు. దీనికి మర్ఫానీ ఒప్పుకోవడంతో దుబాయ్ లో ఏజెంట్ ద్వారా నకిలీ నోట్లు అందించాడు. ఈ నోట్లను ఓ బ్యాగ్ అడుగు భాగంలో పేర్చి ఈ నెల 3న స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చాడు మర్ఫానీ. దుబాయ్ నుంచి తెచ్చిన ఫేక్ కరెన్సీని తన స్నేహితులైన మొహియుద్దీన్, మహమ్మద్ తాఫిక్ సాయంతో మార్పిడి చేయాలని నిర్ణయించాడు మర్ఫానీ. వాటాలు ఇస్తానని చెప్పడంతో వారిద్దరూ ముందుకొచ్చారు. అలా నకిలీ నోట్లను మార్పిడి చేసే ప్రయత్నాల్లో పోలీసులకు దొరికిపోయారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ పైన 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోబడ్డది. వారి వద్ద నుంచి ఫేక్ ఇండియన్ కరెన్సీ 9 లక్షలు స్వాధీనం చేసుకున్నాం. ఈ ముగ్గురు అఖిల్ మార్ఫానీ, గయాజ్ మొయినుద్దీన్ మరియు తౌఫిక్ అహ్మద్. అఖిల్ మార్ఫానీ అనే అతను ఇక్కడ మొగల్పురాలో ఉంటున్నాడు. షార్జా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. తను వస్తూ లగేజ్లో 9 లక్షల యొక్క ఇండియన్ ఫేక్ కరెన్సీ 1000 రూపీస్ డినామినేషన్, అట్లాగే 500 రూపీస్ డినామినేషన్ కలిగి ఉన్న కరెన్సీని తీసుకొచ్చాడు. 9 lakhs కరెన్సీని 5.5 lakhs ఒరిజినల్ కరెన్సీ ఇస్తే ఎక్స్చేంజ్ చేస్తామన్న కాంటాక్ట్ వీళ్ళతో ఏర్పరచుకొని తౌఫిక్కు డెలివర్ చేద్దామని చెప్పి ఈరోజు ఈ బాంబే హోటల్ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఈ యొక్క ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిందితుల నుంచి 9 లక్షల నకిలీ కరెన్సీతో పాటు 3 సెల్ ఫోన్లు, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కరాచీలో ఉన్న యాసిన్ కోసం లుకౌట్ సర్క్యులర్ జారీ చేస్తామన్నారు పోలీసులు.